కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం జగద్గిరిలో ఉన్న గురుకుల పాఠశాల నుంచి ఒక బాలికను తాతయ్య అని చెప్పి స్కూల్ నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు అనేది ఈ వీడియో మొత్తం చూడండి. ఇది చాలా మంది తల్లిదండ్రులు దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఈ పాపని స్కూల్ నుంచి తీసుకువెళ్లి నేరుగా సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ పాపకి దుస్తులు విప్పేసి తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే అటువైపుగా వచ్చిన తోట యజమాని ఆ దృశ్యం చూసి వెంటనే ఒక్కసారిగా గదమాయించాడు ఆ వ్యక్తిని. అలాగే తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో వీడియో రికార్డ్ చేస్తూ అతనితో ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ పాపను నువ్వేం చేస్తున్నావు, ఎందుకు బట్టలు ఇప్పేశావు అని చెప్పి ఆ వీడియోలో అడుగుతూ ఉన్నాడనమాట. ఆ అవతల ఉన్న వ్యక్తి నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ని అని అంటే ఇతను అయితే ఏంటి ఆ పాప ఎవరు, ఎందుకు తీసుకొచ్చావు, బట్టలు ఎందుకు ఇప్పావు, ఏం చేస్తున్నావు పాపని అని అంటే ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి నెమ్మదిగా పాపని తీసుకుని వెళ్లి బండి మీద ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత స్కూల్ దగ్గర తల్లిదండ్రులందరూ ఒక్కసారిగా ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు ఈ పాపకు జరిగింది, రేపు మా పాప